ఈ రోజు క్రైస్తవులు కూడా భక్తిని చాటుకోవటానికి వాళ్ళు అనుసరిస్తున్న ఆచారాలనే ఆచరిస్తున్నారండి. ఏంటి ఆచారాలంటే క్రైస్తవ్యంలో 40 దినాల ఉపవాస దీక్షలు, శ్రమల దినాలు. ఈ 40 రోజులు చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళంటే, 15 సంవత్సరాల వెనక్కి వెళితేనండి క్రైస్తవులో ఈ ఆచారం ఉందా? బట్టలు మార్చుకోవటం, చెప్పులు తీసేయటం, మాంసం తినటం మానేయటం, సంసారానికి దూరంగా ఉండటం, ఇవి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. మరి ఎప్పుడు వచ్చాయి? ఎవడో ఒకడు వెలిపించాడు. అందుకే వేలం వెర్రి అంటారు కదండి. ఎవడో ఒకడు చేస్తాడు, వాడిని చూసి వీళ్ళు చేస్తారన్నమాట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అంటారు. పులి కంటే స్వతహాగా ఒంటి నిండా మచ్చలు ఉంటాయండి. మరి నక్కకు కూడా ఉంటాయా? ఏమంటే అడవిలో అన్ని జంతువులు పులికి భయపడుతున్నాయి గర్జిస్తే, ఇప్పుడు నన్ను చూసి కూడా భయపడాలని చెప్పేసి వేషం వేసుకుంటే నక్క పులి అవుతుందా? ఏమంటే రాత్రి వాతలు పెట్టించుకుందంట ఒంటి నిండా. నాకు కూడా పులి అంటే మచ్చలు కావాలని. తెల్లారిపాటికి వాత వ్యాధి వచ్చి చచ్చిపోయిందండి. ఎవరినో చూసి మనం నేర్చుకుంటే ఇలాగే ఉంటది. నీకు అప్పగించిన బాధ్యత ఏంటో నువ్వు చేయాలండి.